ఏలూరు జిల్లా నూజివీడు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం, ద్వారకా తిరుమల దేవస్థానాల నిత్యాన్నదానానికి కూరగాయలు పంపించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్త సమాజం ఆధ్వర్యంలో తిరుమలకు 13.5 టన్నుల, ద్వారకా తిరుమలకు 4 టన్నుల కూరగాయలు పంపిణీ చేశారు. గత 3 ఏళ్లుగా భక్తుల సహకారంతో ఈ సేవ కొనసాగించడం తమ అదృష్టమని ఏఈ నక్కా సత్యనారాయణ చెప్పారు. ఈ సేవకు సహకరించిన ప్రతి ఒక్కరిపై స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని సత్యనారాయణ ఆకాంక్షించారు. ప్రతి నెల నిత్యాన్నదానానికి తోడ్పడుతున్న భక్తులకు భక్త సమాజం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నమో వెంకటేశాయ. గోవింద గోవింద. స్వామివారి కృప వల్ల నక్కా సత్యనారాయణ గారు గత 3 సంవత్సరాల నుంచి స్వామివారికి కూరగాయలు పంపించడం అనేది మనం నూజివీడు చేసుకున్న ఎంతో అదృష్టం అని భావిస్తున్నాం. ఆయనకి ఎల్లవేళలా స్వామివారి కృప ఉండాలని, ఆయన చేదోడు వాదోడుగా మిగతా వారందరూ కూడా సహకారం ఇవ్వాలని, అలానే కాళహస్తీశ్వర స్వామికి, ద్వారకా తిరుమల స్వామివారికి, అమ్మవారికి కూడా పంపిస్తున్నారు. కాబట్టి ఈ సహకారం ఎప్పుడు ఉండాలని, ఎప్పుడు పంపించాలని, ఆయన సదా చల్లగా ఉండాలని అందరం కోరుకుంటున్నాం. నమో వెంకటేశ్వర. గోవిందా 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 గోవిందా. నమో. నా పేరు సత్యనారాయణ. మాది దేవరగుంట అండి, ఏలూరు జిల్లా నూజివీడు మండలం. దేవరగుంట రైతులు, నూజివీడు దాతలు ఇలా 36 నెలల మట్టి ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి 36 లోడుగా పంపిస్తూ, అదే రకంగా ద్వారకా తిరుమలకి 36, శ్రీశైలానికి ఒక 20 లోడ్లు పంపించామయ్యా. వాళ్ళు అంటే ఖాళీ ఉన్నప్పుడు చెప్తారు. అదే రకంగా విజయవాడ అమ్మవారికి కూడా ఇట్లా వాళ్ళకి ఒక 20 లోడ్లు 21 లోడ్లు పంపించాం వాళ్ళకు కూడా. ఈ స్వామివారికి మన నూజివీడు పరిసర ప్రాంతాల్లో కాసిన మంచి కూరగాయల్ని ఆ స్వామివారు తీసుకున్నారంటే 500 కిలోమీటర్లు వచ్చి స్వామి తీసుకున్నారంటే అది మన నూజివీడు పరిసర ప్రాంతాల మీద ఆయన అనుగ్రహం ఉంది. ఇలా తీసుకుంటాం అనేది అది మన పూర్వజన్మ సుకృతమయ్యా. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సత్యనారాయణ. మాది దేవరగుంట అండి.